ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8,000 మంది రిటైర్మెంట్. ఇది ఒక్క ఏడాదిలోనే రాబోయే 5 ఏళ్లలో 44,000 మంది ఉద్యోగ విరమణ పొందబోతున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ సర్కార్ను టెన్షన్ పెడుతోందట. వాళ్ళందరికీ బెనిఫిట్స్ సెట్ చేయాలంటే కష్టమేనని ఫిక్స్ అయిపోయిందట. అందుకే ఎక్స్టెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటోందట కాంగ్రెస్ సర్కార్. రిటైర్ అయ్యే ఉద్యోగులకు బెనిఫిట్స్ కట్టివ్వాలంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడబోతోంది? ఆ భారం నుంచి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? ఉద్యోగుల రిటైర్మెంట్ టెన్షన్, ఎక్స్టెన్షనే సర్కారుకు ఆప్షన్. ప్రభుత్వోద్యోగుల పదవి విరమణ గడువు పెంచుతారా? రిటైర్ అయ్యే ఉద్యోగులకు బెనిఫిట్స్ వాయిదాల్లో చెల్లిస్తారా? 6 గ్యారంటీల అమలు, సంక్షేమ పథకాలు, అప్పులకు వడ్డీలు, ఇన్స్టాల్మెంట్స్, ఇలా తలకు మించిన భారంతో అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు టెన్షన్ వచ్చి పడిందట. ఉద్యోగుల రిటైర్మెంట్ టాపిక్ రేవంత్ సర్కారును కలవరపెడుతోందట. ఈ ఏడాది చివరకు రిటైర్ అవుతున్న 8,000 మంది ఉద్యోగులతో పాటు వచ్చే 5 ఏళ్లలో రిటైర్ అవుతున్న 44,000 మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎలా చెల్లించాలన్న ఆలోచనలో పడింది కాంగ్రెస్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ఏజ్ లిమిట్ 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. వాళ్ల రిటైర్మెంట్ గడువు ఈ సర్కారు హయాంలో ముగుస్తుంది. దీంతో ఒక్కసారిగా రిటైర్ అవుతున్న ఉద్యోగుల భారం రేవంత్ సర్కార్పై పడుతుందని అంటున్నారు. పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. వారి బేసిక్ పేకు అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డిఏలను కలుపుకుని మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున 8 లక్షల వరకు ఉంటుందట. అలాగే గ్రాట్యుటీ కింద 12 లక్షలు, కమ్యూటేషన్ రూపంలో మరో 20 లక్షల రూపాయలు చెల్లించాలి. వేతనం నుంచి నెల దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, సరెండర్ లీవులు అన్నీ కలుపుకుని ఒక్కో ఉద్యోగికి సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ డిసెంబర్ చివరి నాటికి 8,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి దాదాపు 10,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో 2026, 27లోనూ దాదాపు 10,000 మంది చొప్పున ఉద్యోగులు రిటైర్ అవ్వనున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. 2028లో మరో 8,000 మంది పదవి విరమణ చేస్తారు. ఇలా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించడానికి ప్రభుత్వానికి అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంటున్నారు అధికారులు. అంటే నెలకు తక్కువలో తక్కువ 400 కోట్లు వీరికే కేటాయించాలన్నమాట. ఈ సంవత్సరం ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులతో పాటు ఈ డిసెంబర్లో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు 3,200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అసలే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కార్ రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏజ్ లిమిట్ను పెంచడమే ఇప్పటి పరిస్థితికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు కేసీఆర్. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్లకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు. కేసీఆర్ హయాంలో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, రేవంత్ అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే పదవి విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా భారం మీద పడుతోందట. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ పే చేయడం కాంగ్రెస్ సర్కారుకు కష్టంగా మారిందట. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 జులైకి సంబంధించిన డిఏ ప్రకటించింది. ఇంకా మరో 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు సాధారణ జీవిత బీమా కింద జమ చేసుకున్న ఫండ్స్ ను వాడుకుంది. ఇప్పుడు రిటైర్ అయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఏతో పాటు జీపీఎఫ్ ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ రేవంత్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయని తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో ఏకంగా 44,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారు.
వీళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద సగటున 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు చెల్లించాలి. అంటే వచ్చే 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వంపై దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం పడొచ్చని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. అందుకే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రం ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్లుంటే తెలంగాణలో 61 ఏళ్లుగా ఉంది. అలా ఏడాది పెంచితే ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటుందట ప్రభుత్వం. ఏడాది తర్వాతైనా బెనిఫిట్స్ ఎలా సెటిల్ చేస్తామని చర్చోపచర్చలు జరుపుతుందట. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడమా, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను బాండ్స్ లో రాసివ్వడమా, మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో చెల్లించడమా అనే డైలమాలో ఉందట రాష్ట్ర ప్రభుత్వం.